నా క్లినిక్‌కి ఒక పేషెంట్ వచ్చారు. అయితే ఆ పేషెంట్‌కి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్స్ అనేది రాసాం. దాంతో పాటు గ్యాస్ టాబ్లెట్ గూడా రాసాం. మరి పేషెంట్ ఏం చేశారు? ఫార్మసీకెళ్ళి నాకు గ్యాస్ ట్రబుల్ లేదు గదా! గ్యాస్ టాబ్లెట్ ఎందుకు రాసారో అవసరం లేదు అని చెప్పి జస్ట్ యాంటీబయాటిక్ తీసుకొనెళ్లారు. మరి 2 రోజుల తర్వాత యాంటీబయాటిక్స్ వాడి మళ్ళీ క్లినిక్‌కొచ్చి ఏమని చెప్పారంటే, "సార్ నా పొట్ట మొత్తం ఉబ్బినట్టు ఉంటుంది. ఛాతీలో మంట, మొత్తం గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది" అని చెప్పారు. అయితే మరి టాబ్లెట్ వేసుకున్నారా అని అడిగితే వేసుకోలేదు. అయితే చాలామంది డాక్టర్స్ మీకు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు గ్యాస్ టాబ్లెట్ కూడా రాస్తారు. ఎందుకంటే ఈ చాలా వరకు యాంటీబయాటిక్స్ తోటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే గ్యాస్ ట్రబుల్. సో అందుకోసమే అది ప్రివెంట్ చేయడానికి దాంతో పాటు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఏదైతే డాక్టర్స్ రాస్తారు కదా! అది కూడా తప్పకుండా వాడాలి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా. లేదంటే దాని తర్వాత మళ్ళీ ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది డెవలప్ అయితాయి. తప్పకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు మెడిసిన్ అయితే వాడండి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.